దేవుని శక్తి తెలియాలంటే దేవుని గురించి తెలియాలి. ఒక మనిషికి మాత్రమే దేవుని స్వరూపం ఇచ్చి మనిషిని మాత్రమే భూమి మీదకి పంపించాడు. దేవుడి కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా తన పిల్లలే కాబట్టి మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ ఎందుకు పొందాలి? రక్షణ పొందిన తర్వాత సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే ఇప్పుడు విన్న మన మాటలన్నీ కూడా ఎంతో సత్యమైనవి, ఎంతో అవసరమైనవి. కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు చాలా వస్తున్నాము వెళ్తున్నాం అనుకునే వారికి ఇవి చాలా అవసరమైనవి. మనకు కూడా ఇన్ని ఆలోచనలతో మనం వస్తున్నామంటే చాలా మటుకు మనం ఇన్ని అవసరాలు ఇన్ని విషయాలు తెలుసుకుని మనం రావట్లేదండి. ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. తర్వాత తిరిగి నలిగిన హృదయంతో రావాలి. వచ్చిన తర్వాత ఆలకించాలంట, సమీపించి ఆలకించాలి, పరధ్యానంగా ఉండకూడదు. ఆలకించిన తర్వాత మన హృదయాన్ని తెప్పరెల చేసుకుని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మరి వచ్చే వారి వరకు కూడా మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకున్నామండి. ఈ చాలా హెచ్చరికతో కూడిన మంచి మాటలండి. ఇవన్నీ మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. చాలా వరకు ఆయన చెప్పిన మాటలు వాస్తవం. మనకి విన్న పాఠాలు చెప్పిన పాఠాలు గుర్తుండట్లేదు. ఇది వాస్తవం. నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక బంగారాన్ని కొనుక్కొని మనం ఎంత జాగ్రత్త చేసుకున్నాం అని చెప్పాడు. ఎంత జాగ్రత్త చేసుకున్నాం, కానీ వాక్య విషయంలో మాత్రం అంత జాగ్రత్త మాత్రం లేదనే చెప్పచ్చు. మరి రాజేష్ చెప్పాడు, భక్తులు మరి వాళ్ళు మాకు తెలుసు వీళ్ళు మాకు తెలుసు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనందరం దేవుడు అనుకున్నాం, మనందరికీ దేవుడు తెలుసు అనుకుంటున్నాం. మరి దేవుడి దృష్టిలో మనం ఎంతవరకు ఉన్నాము అనేది ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో చాలా మంది భక్తులు ఉన్నారు. మనం కూడా దేవుని దృష్టిలో ఉండేవారం లాగా మనం బ్రతకగలిగితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతామండి. మంచి మాటలు విన్నాం, మంచి పాఠాలు విన్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు విన్న తండ్రి, ఈ వందనాలు ఆయన, స్తోత్రాలు ఆయన. పుల్రాజు గారు వాళ్ళ అమ్మాయి డెలివరీకి వెళ్ళిందంట, క్షేమంగా వచ్చినట్టు. పుల్రాజు గారు మనవరట, పుల్రాజు గారు కూతురు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ఆయన. తండ్రి, ప్రతి ఒక్కరూ నీ పిల్లలుగానే నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. నిన్ను ఎరిగినా ఎరగకపోయినా ప్రతి ఒక్కరిని నాయన ఏదో ఒక సమయంలో నీ సన్నిధికి రప్పించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అలాగే అదే ప్రేమ అందరి వల్ల అందరి మీద చూపిస్తున్నావు తండ్రి. మరి పుల్రాజు గారి కూతురు విషయంలో కూడా డెలివరీ నాయన సక్రమంగా జరగాలని ఆయన దేవాది దేవుడు తండ్రి, సమస్తము చేయగలిగిన వాడు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ లేదు. ఆ కుటుంబంలో సమాధానము, శాంతి, సంతోషకరమైన వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మా జీవితంలో నాయన నీకు నచ్చే మంచి ఆలోచనలతో మా బ్రతుకులు కొనసాగించుకోవడానికి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేర్చుకుంటున్న మాటలను బట్టి తండ్రి మా బ్రతుకులో పరిపూర్ణమైన మార్పును మేము సంపాదించుకోవాలని ఆయన దానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు ఎన్న మాటలు విడిచిపెట్టే వాళ్ళగా కాకుండా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆ మాటలు నెమరు చేసుకుంటూ తండ్రి నీ కొరకు మా బ్రతుకులు సిద్ధపరచుకొని ఆయన యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో మాకు తెలియదు, మా పోకడ కూడా మాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నాయన నీ వాక్యమే మాకు ఆదరణగా ఇచ్చావు తండ్రి. మా బ్రతుకంతా నాయన నీ వాక్యానుసారంగా కొనసాగాలి అంటే తండ్రి ఈ వాక్యాలన్నీ కూడా మా హృదయంలో క్రియారూపకంగా మేము నడుచుకోవాలి తండ్రి. అట్టి ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.
చెరువు రోడ్డు ఇచ్చాను కదా, ఒకటి ఒకటైనా మారచ్చు. దాని మీద 4 చెప్పాలి. పెట్టేసాను. డాడీ అయినా మమ్మీ అని నేర్పిస్తాను. ఆల్రెడీ నోట్స్లో ఉన్నాయి పాట. మమ్మీ రాస్తాను. పెళ్ళి కూడా ఇద్దరు కలిసి నేర్పిస్తాను. సత్యం